వ్యాపించి ఒక అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. ఎవరు పరమత విమర్శ, పరమత దూషణ చేయకూడదు. మేము ఓపెన్ మినిస్ట్రీస్లో మా గురువు గారు నేర్పిన పాఠం ఒకటి: ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ ద్వేషించరాదు, దూషించరాదు. అందరినీ గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతుంటే మన భారతదేశం స్వర్ణ భారతం అయిపోతుంది. కాబట్టి ప్రజానాయకులు మంచి భావజాలంతో అందరూ వారు మన్నించి రావడమే గొప్ప విషయం. కాబట్టి వారిని భగవంతుడు ఆశీర్వదించి ఇంకా ప్రజా జీవితంలో వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పొందించాలని చిన్న భగవంతుని వేడుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములతో మూల కారణభూతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుతున్న కన్న తండ్రివి. మానవులందరూ కూడా అజ్ఞానం అనే చీకటిలో, అశాంతి అనే చీకటిలో, పాపం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతూ ద్వేషములతో నిండిపోయి సమాజం అంతా కూడా ప్రభువా నాయన చిందరవందరగా ఉన్న దినాల్లో మానవులందరినీ ప్రేమించి వారందరి జన్మకర్మ పాపముల నుండి విమోచించి వారిని మోక్షరాజ్యము చేర్చడానికి ఈ భూమి మీద నరుడుగా అవతరించి 2025 సంవత్సరాలు గడిచిపోయాయి స్వామి. నిన్ను నమ్మిన ప్రజలు విద్యారంగములో, వైద్య రంగములో, సమాజానికి ఉపయోగకరమైన ఎన్నో వస్తువులను కనిపెట్టడంలో విశేషమైన కృషి సరిపినారు స్వామి. నీ ప్రేమ కలిగిన బిడ్డలు సమాజానికి ఎంతో ఉపయుక్తమైన సేవ చేస్తూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ విధంగా క్రిస్మస్ వేడుక నిర్వహించుకోవడానికి స్థానిక సంఘాన్ని మీరు కృపనిచ్చినారు. దేవా, వారి ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీద అయా ఇంత గొప్ప వ్యక్తులు, పెద్దలు సమాజంలో ఎంతో విశేషమైన సేవ చేస్తూ ప్రజా జీవితంలో చాలా ఏండ్ల నుండి ఆయా పార్టీల తరపున, పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజల క్షేమమే వారి క్షేమముగా అహర్నిశలు ఆలోచిస్తూ ఈరోజు నాయన శుభాలు తెలియజేసినటువంటి పెద్దలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో దేవా, వారిని ఆశీర్వదించండి, దీవించండి. సకల క్రిస్మస్ శుభములు, దీవెనలు వారికి సమృద్ధిగా కలగచేయండి. మరో సంవత్సరం నేను చూడడానికి దయ చూపావు. ఈ దినాలు చూడకుండానే చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. మాకు మీరు ప్రసాదించిన ఆయుష్ను బట్టి వందనాలు. ఈ ప్రజానాయకులు కూడా నాయన ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో, శాంతి సమాధానాలతో కూడిన దీర్ఘాయుష్ దయచేసి ఈ పరిస్థితి